అన్ని మన బడ్జెట్లోనే కదా తీసుకున్నాం. రీసెంట్‌గా నేను హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు నేనైతే ఈ లులు మాల్‌లో అయితే చాలా అయితే షాపింగ్ చేశాను. అమ్మో! ఇదే డెజర్ట్స్ గాని మంచి ఏదైనా ఫ్యాన్సీ రెస్టారెంట్‌లో ట్రై చేసాం అనుకోండి చాలా మట్టుకు బిల్లేసేస్తారు. బట్ మన వైజాగ్‌లో ఎప్పుడైతే లులు మాల్ రాబోతుందో నాకు తెలీదు గానీ వస్తే చాలా మందికైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మీట్ లవర్స్‌కి అయితే చాలా పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఐటెమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. కొన్నైతే ప్రీమిక్స్ అయితే దొరుకుతున్నాయి. మసాలా కూడా కలిపేసి అయితే పెట్టేస్తున్నారు. మీరు డైరెక్ట్‌గా ఇంటికి తీసుకెళ్లి కుక్ చేసేసుకోవడమే. బట్ ఇంకోటి ఏంటో తెలుసా? ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి మీకైతే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. మీరైతే ఫ్రీ టైం చూసుకొని మాత్రం అయితే విజిట్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. కానీ మన వైజాగ్ లో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇలాంటి మాల్స్ అయితే తప్పకుండా రావాలి. ఎందుకంటే పీపుల్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, ఒక పెద్ద ఫ్రిడ్జ్, ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి విజిట్ చేసినట్టు అయితే అనిపించింది. అన్ని రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్ గా ఇక్కడ దొరికే డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని కూడా మంచి అఫోర్డబుల్ రేట్స్ లో ఉన్నాయి. హాట్స్ గానీ స్వీట్స్ గానీ మీరైతే ఫుడ్ కూడా వెళ్ళొచ్చు, అంత బాగున్నాయి. కేక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని కూడా మంచి ప్రైజెస్ కదా, 120, 80, 90, 30 ఈ ప్రైజెస్ లోనే అయితే ఉన్నాయి. అండ్ మాల్ కూడా చాలా పెద్దది. మన వైజాగ్ లో ఎప్పుడు వస్తుందని నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఎంతమంది జనాలు దేనికి ఉన్నారు అని చూస్తే ఎస్పెషల్ గా బేకరీ ఐటమ్స్ కి అయితే ఉన్నారు. బేకరీ ఐటమ్స్ నిజంగా మంచి రేట్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. అలాగే అయితే మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం.